టీ20 వరల్డ్ కప్ 2024 ముగిసిన వారం రోజుల లోపే ఇండియా మరో సిరీస్ ఆడనుంది. జింబాబ్వేలో పర్యటించనున్న ఇండియా అక్కడ 5 టీ20ల సిరీస్ను ఆడబోతుంది. మరి ఈ 5 టీ20 మ్యాచ్లు ఎప్పుడు జరుగుతాయి, ఎక్కడ జరుగుతాయి, భారత కాలమానం ప్రకారము మ్యాచ్లు ఏ సమయంలో ప్రారంభమవుతాయి, ప్రత్యక్ష ప్రసారాన్ని మనము ఏ ఛానల్లో చూడవచ్చో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. భారత్ జింబాబ్వే జట్ల మధ్య 5 టీ20ల సిరీస్లో భాగంగా తొలి టీ20 మ్యాచ్ ఈరోజు అంటే జూలై 6, 2024 శనివారం నాడు జరుగుతుంది. జింబాబ్వే రాజధాని హరారేలోని హరారే స్పోర్ట్స్ క్లబ్ మైదానంలో ఈ మ్యాచ్ జరుగుతుంది. భారత కాలమానం ప్రకారము ఈ మ్యాచ్ సాయంత్రం 4:30 ప్రారంభమవుతుంది. జింబాబ్వేలో స్థానిక కాలమానం ప్రకారము మ్యాచ్ అక్కడ మధ్యాహ్నము 1 ప్రారంభమవుతుంది. అయితే జింబాబ్వే స్థానిక సమయంతో పోలిస్తే భారత కాలమానము 3:30 గంటలు ముందు ఉంటుంది. అందుకే అక్కడ మ్యాచ్ మధ్యాహ్నం 1 ప్రారంభమైనా మనకు సాయంత్రం 4:30 ప్రత్యక్ష ప్రసారం ప్రారంభమవుతుంది. అంటే వాళ్ళకంటే మనం 3:30 గంటలు ముందున్నామన్నమాట. ఇక ఈ రెండు దేశాల మధ్య రెండవ టీ20 మ్యాచ్ ఆ మరుసటి రోజే అంటే జూలై 7, 2024 ఆదివారం నాడు జరుగుతుంది. ఈ మ్యాచ్ కూడా హరారేలోని హరారే స్పోర్ట్స్ క్లబ్ మైదానంలో జరుగుతుంది. భారత కాలమానం ప్రకారము ఈ మ్యాచ్ సాయంత్రం 4:30 ప్రారంభమవుతుంది. 2 రోజుల విరామం తర్వాత మూడవ టీ20 మ్యాచ్ జూలై 10, 2024 బుధవారం నాడు జరుగుతుంది. ఈ మ్యాచ్ కూడా హరారేలోని హరారే స్పోర్ట్స్ క్లబ్ మైదానంలో భారత కాలమానం ప్రకారము సాయంత్రం 4:30 ప్రారంభమవుతుంది. ఆ తర్వాత మళ్ళీ 2 రోజుల విరామం తర్వాత 4వ టీ20 మ్యాచ్ ఈ నెల 13 శనివారం నాడు హరారే స్పోర్ట్స్ క్లబ్ మైదానంలోనే భారత కాలమానం ప్రకారం సాయంత్రం 4:30 ప్రారంభమవుతుంది. ఇక చివరి టీ20 మ్యాచ్ అంటే 5వ టీ20 మ్యాచ్ ఆ మరుసటి రోజే అంటే జూలై 14, 2024 ఆదివారం నాడు హరారేలోని హరారే స్పోర్ట్స్ క్లబ్ మైదానంలో భారత కాలమానం ప్రకారము సాయంత్రం 4:30 ప్రారంభమవుతుంది. అంటే మొదటి 2 మ్యాచ్లు వెంటనే జరుగుతాయి. అంటే శని, ఆదివారము, ఈరోజు, రేపు. ఆ తర్వాత 3, 4 మ్యాచ్లకు 2 రోజుల విరామము ఇవ్వగా చివరి 2 మ్యాచ్లు మళ్ళీ వెంటనే ప్రారంభమవుతాయి అన్నమాట. ఇక ఈ మ్యాచ్లు అన్నీ కూడా ప్రత్యక్ష ప్రసారము సోనీ స్పోర్ట్స్ నెట్వర్క్లో ప్రసారం అవుతాయి. ఇక డిజిటల్ ప్లాట్ఫామ్ మీద మనం చూడాలనుకుంటే మాత్రము సోనీ లివ్ యాప్లో మనము లైవ్ స్ట్రీమింగ్ చూడవచ్చు. ఇక ఈ సిరీస్లో పాల్గొనబోయేటటువంటి భారత జట్టును వారం రోజుల ముందుగానే ప్రకటించారు. చాలామంది సీనియర్లకు విశ్రాంతినివ్వడం జరిగింది. 2 నెలల పాటు ఐపీఎల్, ఆ వెంటనే 4 రోజుల పాటు టీ20 వరల్డ్ కప్లో పాల్గొని అలసిపోయారు కాబట్టి సీనియర్లందరికీ దాదాపుగా విశ్రాంతినిచ్చారు. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, రవీంద్ర జడేజాలు ఇంటర్నేషనల్ టీ20 ఫార్మేట్కు రిటైర్మెంట్ ప్రకటించారు కాబట్టి వాళ్ళు ఎలాగూ ఇకపైన ఈ ఫార్మేట్లో వాళ్ళని మనం చూడలేము. ఇక మిగిలిన వారిలో బుమ్రా, రిషబ్ పంత్, హర్షదీప్ సింగ్, కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్ ఇలాంటి సీనియర్లందరికీ విశ్రాంతినివ్వడం జరిగింది ఈ జింబాబ్వే టూర్ నుంచి. శుభ్మన్ గిల్ నేతృత్వంలోని బీసీసీఐ ప్రకటించిన జట్టులో టీ20 ప్రపంచ కప్ స్క్వాడ్లో ఉన్నటువంటి యశస్వి జైస్వాల్, సంజు శాంసన్, శివన్ దుబే ఈ ముగ్గురు కూడా ప్రస్తుతము ఈ జింబాబ్వే టూర్లో ఉన్నారు. అయితే వీళ్ళు యశస్వి జైస్వాల్ కానీ సంజు శాంసన్ కానీ టీ20 వరల్డ్ కప్ స్క్వాడ్లో ఉన్నప్పటికీ ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు. శివన్ దుబే మాత్రము దాదాపుగా అన్ని మ్యాచ్లు ఆడాడు. వాస్తవానికి శివన్ దుబే కూడా జింబాబ్వేలో పర్యటించేటటువంటి ఈ ఇండియన్ స్క్వాడ్లో లేడు. అయితే ముందుగా ప్రకటించినటువంటి నితీష్ కుమార్ రెడ్డి గాయం కారణంగా జట్టుకు దూరం కావడంతో అతని స్థానంలో శివన్ దుబేను జట్టులో చేర్చడం జరిగింది. ఇక టీ20 వరల్డ్ కప్ ట్రావెలింగ్ రిజర్వ్గా ఉన్నటువంటి రింకు సింగ్, ఆ తర్వాత ఖలీల్ అహ్మద్, అవిష్ ఖాన్లు కూడా జింబాబ్వే టూర్లో పాల్గొనబోతున్నారు. మొదటి 2 టీ20 మ్యాచ్లకు యశస్వి జైస్వాల్, సంజు శాంసన్, శివన్ దుబే ఈ ముగ్గురు అందుబాటులో ఉండరు. ఎందుకంటే వెస్టిండీస్లో ప్రపంచ కప్ ముగిసిన వెంటనే మన వాళ్ళు స్వదేశానికి రాలేకపోయారు. అక్కడ భారీ తుఫాన్ కారణంగా దాదాపు 2 రోజుల పాటు వెస్టిండీస్లోనే లాక్ అయిపోయారు. ఆ తర్వాత ప్రత్యేక విమానాన్ని పెట్టి ఇండియాకు తీసుకురావడం జరిగింది. నిన్ననే మరి ముంబైలో భారీ విజయోత్సవ ర్యాలీ కూడా నిర్వహించడం జరిగింది. అందువల్ల యశస్వి జైస్వాల్ కానీ, సంజు శాంసన్ కానీ, శివన్ దుబే కానీ వాళ్ళు తిరిగి జింబాబ్వే పోవడానికి 2 రోజులు లేట్ అవుతుంది. అందుకని వాళ్ళ ప్లేస్లో వాళ్ళు అందుబాటులో ఉండరు కాబట్టి వాళ్ళ ప్లేస్లో తొలి 2 టీ20లలో ఆడేందుకు సాయి సుదర్శన్, జితేష్ శర్మ, హర్షిత్ రాణాలు మరి జింబాబ్వేకి వెళ్ళటం జరిగింది. 3వ టీ20 నుంచి ఈ ముగ్గురు అంటే జైస్వాల్, సంజు శాంసన్, శివన్ దుబే అందుబాటులోకి వస్తారు కాబట్టి 3వ టీ20 నుంచి సాయి సుదర్శన్, జితేష్ శర్మ, హర్షిత్ రాణాలు ఇండియా టీంలో ఉండరన్నమాట. ఇక జట్టులో ఉన్నటువంటి మిగతా వారిలో రుతురాజ్ గైక్వాడ్, అభిషేక్ శర్మ, ధ్రువ్ జురేలు, రియాన్ పరాగు, రవి బిష్ణోయ్, ముఖేష్ కుమార్, తుషేర్ దేశ్పాండే వీళ్ళంతా ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఇటీవల జరిగినటువంటి ఐపీఎల్లో విశేషంగా రాణించి భారత జట్టులో స్థానం సంపాదించారు. వీరిలో కొంతమందికి అంతర్జాతీయ మ్యాచ్లో ఆడినటువంటి అనుభవం కూడా ఉంది. సో ఇండియన్ స్క్వాడ్లో సీనియర్లు లేకపోయినప్పటికీ ఉన్నటువంటి క్రికెటర్లందరూ కూడా మంచి ప్రతిభ చూపినటువంటి వాళ్ళే. ఇటీవల జరిగినటువంటి ఐపీఎల్లో విశేషంగా రాణించి ఒక రకంగా అంతర్జాతీయ ఆటగాళ్లతోటి కలిసి ఆడటం వల్ల మరి వాళ్ళకు కూడా మంచి అనుభవాన్ని సంపాదించారు. సో ఒక రకంగా ఇండియా బీ టీమ్ అని అనుకున్నప్పటికీ అటువైపు జింబాబ్వే కూడా చాలా బలహీనమైనటువంటి జట్టు కావడంతో
మరి మ్యాచ్లు మరింత రసవత్తరంగా జరిగేటట్టు అవకాశం ఉంది. సో అక్కడ ఆడేది ఇండియా జట్టు కాబట్టి మరి ఇండియన్ ఫ్యాన్స్ అందరూ కూడా ఆ మ్యాచ్ల మీద ఆసక్తి కనబరుస్తున్నారు. సీనియర్లు గైర్హాజరైనటువంటి నేపథ్యంలో జూనియర్లు ఎలా రాణిస్తారు, భవిష్యత్తులో మరి వాళ్ళు టీంలో చాలా పోటాపోటీ ఉంది కాబట్టి అందరూ రాణిస్తున్నారు కాబట్టి భవిష్యత్తులో తమ స్థానాన్ని టీమిండియాలో సుస్థిరం చేసుకునేందుకు యువ క్రికెటర్లకు ఇది ఒక మంచి అవకాశంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆల్రెడీ రోహిత్ శర్మ, ఆ తర్వాత విరాట్ కోహ్లీ, ఆ తర్వాత రవీంద్ర జడేజా వీరు ముగ్గురు అంతర్జాతీయ T20లకు గుడ్ బై చెప్పినటువంటి నేపథ్యంలో ఆ స్థానాలలో తమ స్థానాన్ని సుస్థిరం చేసుకోవడం కోసము ఈ యువ క్రికెటర్లకు ఈ జింబాబ్వే పర్యటన అనేది ఒక మంచి సువర్ణావకాశంగా చెప్పుకోవచ్చు. సో వీళ్ళు ఈ 5 T20ల సిరీస్లో రాణించి మరి భవిష్యత్తులో భారత జట్టులో తమ స్థానాన్ని సుస్థిరం చేసుకోవడానికి ఒక చక్కటి అవకాశంగా ఈ సిరీస్ నిలుస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు.